హాయ్ ఫ్రెండ్స్, నేను మీ బీడీఆర్, మీరు చూస్తున్నారు బీడీఆర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజైతే మేము చెరువు దగ్గరికి అయితే రావడం జరిగింది. చూస్తున్నారు కదా, వచ్చేసి మా నందిగామ చెరువు అండి. ఈ చెరువు దగ్గరికి అయితే వచ్చినాం. మీకైతే ఇప్పుడు మత్తలు అనేది చూపిస్తాను. మత్తలు అనేది ఏ విధంగా ఉంటుంది, దాని చేపలు ఇట్లా వస్తలేవని చూపిస్తాను. మనం వీడియోలు అనేది చేయగా చాలా అవుతుంది. మనకు ఎలక్ట్రికల్ వీడియోలు అనేవి వస్తాయి మన యూట్యూబ్ ఛానల్లో. అయితే వీడియోలు అనేది చేయట్లేదు, అందుకని మా ఊరికి అయితే ఇప్పుడు వర్షం అయితే బాగా పడుతుంది, మత్తలు అనేవి వస్తాయి. కాబట్టి మత్తల దగ్గర వీడియో అయితే వచ్చాను, చూపిస్తాను వీడియో. మత్తలు అయితే ఈ విధంగా అయితే ఫిష్ కూడా ఉంటాయి, ఫిష్ కూడా ఉంటాయి. ఫ్రెండ్స్, గత 3 రోజుల నుండి మన తెలంగాణ అయితే వర్షాలు అయితే ఎక్కువగా అయితే కొడుతున్నాయి. ఈ వర్షాలు ఎక్కువ కొట్టడం వల్ల మాకు మత్తలు అనేది పడుతుంది. మాకు చెరువు అనేది మాకు ఊరు పక్కన దగ్గరనే ఉంటుంది. చెరువు అనేది మా చెరువు అయితే ఈ విధంగా ఉంటుంది. వర్షాలు ఇంకొంచెం ఎక్కువ వచ్చినట్టయితే మొత్తం మత్తలు అనేది ఈ లెవెల్లో అయితే వస్తుంది మాకు. ఇప్పుడైతే కొద్దిగా 3 డేస్ నుండి అయితే పడుతున్నాయి కాబట్టి నార్మల్గా ఈ విధంగా అయితే మత్తలు అనేది వస్తాయి. ఫ్రెండ్స్, ఇంట్లో కూడా చేపలు అనేవి కూడా ఉంటాయి. మనం ఆ కింద ఏమన్నా అలాంటివి పట్టుకున్నట్టయితే అలా చిన్న చిన్న చేపలు అనేవి మనకు ఆ వలలు అయితే పడతాయి. కానీ ఇప్పుడైతే ఎవరైతే ఇంట్రెస్ట్ అయితే చూపడం లేదు చేపల మీద. ఎందుకంటే మాకు దగ్గర చుట్టుపక్కల 3-4 చెరువులు అయితే ఉన్నాయి. ఎక్కడ పట్టుకుంటే వాళ్ళు అక్కడ పట్టుకుంటారు. ఇల్లు అయితే నీళ్ళైతే రావడం లేదు. ఇంకొద్దిగా ఎక్కువ వర్షం అనేది పట్టినట్టయితే మనకు చేపలు అనేవి దొరికే అవకాశం ఉంటాయి. దీంట్లో మీకు చేపలు అనేవి వస్తుంది. ఖచ్చితంగా యాక్చువల్లీ చేపలకైతే వచ్చినాయి, కానీ చేపలకి ఒక్క చేప తిరిగిందా, ఒక చేప కూడా బయటకు వస్తుంది. ఈ మధ్యలో అయితే మన చెరువు చేపలు వేసుకుంటారు కదా, వాళ్ళైతే చేపలన్నీ తిరిగిపోతాయి అని మధ్యలో అయితే వలగట్టింది. ఒక్క చేప కూడా వస్తలేదండి. చేపలు వాడదాం వచ్చింది, ఎందుకంటే మనం ఇండియాని చేపలు వస్తాయి కాబట్టి చేపలు అనేది వాడదామని వచ్చినాం. చేపలు అయితే ఎక్కువగా వస్తలేదు. మళ్ళీ అయితే ఇంటికైతే వెళ్ళిపోతుంది. అయితే ఈ టైం అయితే మస్తు చేపలని వస్తుంది. అంత ఖాళీ పోతుంది, అంత తిరుగు ఉంది చేపలు పెట్టినట్టు. కానీ ఈసారి అయితే చేపలు మత్తడి కూడా నిన్న మొన్న అయితే బాగా రెడీగా అయితే మత్తడి అనేది పాడడం జరిగింది. ఈరోజు అయితే చాలా తక్కువగా అయితే మత్తటి అయితే వెళ్ళడం జరుగుతుంది. చేప అనేది మనకు దొరుకుతాయి. చేపలకు ఇప్పుడైతే పోతుంది. ఇది పప్పు కూర అనుకుంటుంది, పప్పు కూర అనుకుంటుంది. పప్పు చేపల కూర ఫ్రెండ్స్, అయితే మేము చెరువు దగ్గరికి అయితే మత్తడి పెడుతున్నాం వచ్చినాం. చేపల కోసం అయితే వచ్చినాం. కానీ చేపలు అనేవి మనకు కిందికైతే దిగడం లేదు, మధ్యలో ఉలగట్టిరట. అందుకనే అవి కిందికైతే దిగుతలేవు. ఖాళీ చేతులతో వెళ్తాను. పోయినసారి అయితే ఆ మత్తడి దగ్గరనైతే అట్టుకనే చేపలు అనేవి వెళ్తా అంటే మొట్టలు ఉంటాయి కదా, పెద్ద పెద్ద మొట్టలు. ఆ మొట్టలను అయితే మేము చేతులతో పట్టినాం. చేతులను మనకు మస్కిటో నెట్ ఉంటాయి కదా, మచ్చరదాన అంటారు దాన్ని, వాటితో కూడా పట్టినాం. కానీ ఈసారి అయితే చేపలు అయితే దొరకలే.
అందుకనే ఖాళీ చేతులతో అయితే ఇంటికైతే వెళ్తాను. మా చెరువుకు వచ్చే దారి అయితే ఈ విధంగా ఉంటుంది. బురద బురద ఇలా ఉంటుంది. ఇక కొద్దిగా ముందుకు పోయినామంటే అక్కడ రొడ్డా ఉంటుంది. ఆ రొడ్డా కింద ఉండేది ఈ వాటర్ అని వెళ్తాయి. బురద 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 బురద. మా విలేజ్ అయితే అటు సైడ్ అయితే ఉంటుంది. చూస్తున్నారు, అటు సైడ్ మా విలేజ్ ఉంటుంది.